జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో ఫిబ్రవరి 16 నుంచి 29 వరకు పక్షఫలాలు ప్రసాదించే గ్రహదేవతల యొక్క గోచర గ్రహస్థితిలో సంచారం. మేషరాశిలో గురువు సంచారము, కన్యారాశిలో మేషరాశిలో గురుదేవుని సంచారం, కన్యారాశిలో కేతుదేవుని సంచారం, మకర రాశిలో అంగారకుడు, శుక్రుడు, బుధుడు వీళ్ళ ముగ్గురు సంచారము. 20వ తారీఖు వరకు మకర రాశిలో ఉన్న బుధుడు 21వ తారీఖు నుంచి మకర రాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశము. కుంభరాశిలో రవి మరియు శనుల సంచారం, రవి మరియు శనీశ్వరుని సంచారము. మీనరాశిలో రాహువు యొక్క సంచారము. ఈ గోచారంలో ఈ గ్రహదేవతలు ఈ రాశుల్లో ఉండి సంచారాన్ని జరుపుతూ ఉన్నారు. ఈ సంచార దృష్ట్యా ద్వాదశ రాశుల వాళ్ళకి పక్షఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈ పక్షఫలాలు ఈ వారం ఉన్న పక్షఫలాలకి ఒక చిన్న స్పెషల్ అంశం కూడా ఉంది. మొదట అది తెలుసుకొని తర్వాత పక్షఫలాన్ని చర్చిద్దాము. శనీశ్వరుడు, రవి, బుధుడు వీళ్ళ ముగ్గురు కలిసి 21వ తారీఖు నుంచి కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. రవి బుధుడు కలిసి కుంభరాశిలో సంచారము అంటే ఎప్పుడైనా సరే బుధుడు రవికి ఒక రాశి అటు ఇటు కలుస్తూ ఉంటాడు, మళ్ళీ వెనక్కి వెళ్తూ ఉంటాడు. అది జరుగుతూ ఉంటుంది. ముందు వెనక గడిలో కావచ్చు, లేదా వాళ్ళిద్దరు కలిసి ఉండడం మనం చాలా జాతకాల్లో చూస్తుంటాం. కాకపోతే ఆ కలిసి ఉండడం అనేది కొన్ని రాశిలో ఉన్నప్పుడు స్పెషల్ ఎఫెక్ట్ ఉంటుంది. బుధాదిత్య యోగం ఇప్పుడు వర్తించదు కానండి, వేరే కొన్ని మంచి రాశుల్లో అవి పడ్డప్పుడు బుధాదిత్య యోగం వర్తిస్తుంది. ఇప్పుడు బుధాదిత్య యోగం లిటరల్గా అప్లికేబిలిటీ లేకపోయినా ఇక్కడ ఒక స్పెషల్ అంశం ఏంటంటే కాలపురుషుడు కుండలిలోంచి లాభస్థానమైన కుంభరాశిలో వీళ్ళిద్దరూ సంచారం చేస్తూ ఉన్నారు. లాభస్థానమైన కుంభరాశిలో లాభాధిపతితో కూడి సంచారం చేస్తున్నారు. అంటే ఆ రాష్ట్రాధిపతి అయిన శనీశ్వరుడితోటి కూడి వీళ్ళిద్దరి సంచారం జరుగుతూ ఉంది. శనీశ్వరుడు ఈ రాశిలో ఉండి సంచారం అనేది చాలా మంచి ఫలితాన్ని, అంటే వీళ్ళిద్దరితోటి కూడి సంచారము మంచి ఫలితాన్ని ప్రసాదిస్తుంది. రవి శని కలిపి ఉన్న సంచారం గురించి మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాము, అది ఒకసారి ఛానల్లో ఉంది చూడండి. కానీ బుధుడు శని సంచారము కొన్ని మంచి ఫలితాలు ఇస్తుంది. అందులో కూడా లాభరాశిలో సంచారము ఏదైనా స్టోర్ చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది. ఇప్పుడు కాలపురుషుడు కుండలిలోంచి కాబట్టి లాభస్థానం కాబట్టి ఫైనాన్షియల్గా మంచి స్టోర్ చేసుకోవడానికి, డబ్బులు నిల్వ చేసుకోవడానికి, సేవింగ్స్ మోడ్ స్విచ్ ఆన్ చేయడానికి అవకాశం ఉంది. ఏ రాశుల వాళ్ళకి ఇది ఏ రకంగా లబ్ధికరంగా ఉంది ఆ విషయాలు మనం చూద్దాము. ఇప్పుడు మేషరాశి వాళ్ళకైతే కాలపురుషుడు కుండలిలోంచి అది ప్రథమ రాశి కాబట్టి ఇక్కడ సేవింగ్స్ మోడ్ స్విచ్ ఆన్ అవుతుంది. బట్ అన్ని రాశుల వాళ్ళకి అది ఏ స్థానం అవుతుంది, ఏ విషయాల్లో బెనిఫిట్స్ ఎక్కువగా పెరుగుతాయి, ఈ విషయాలు మనం చూద్దాము. అలాగే శని బుధుల సంచార రీత్యా ఈ పక్షం అంతా కూడా కొంత అంటే విద్యార్థిని కొన్ని విషయాల్లో కొన్ని అనుకూలతలు ఉంటాయి. ఏ విషయాల్లో మనం చూసుకుంటే కనుక ప్రత్యేకించి ఈ ఫైనాన్షియల్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పక్షంలో మీరు ఏ రకమైన ఫైనాన్షియల్ డీలింగ్స్ చేస్తూ ఉన్నా సరే కొంత బెనిఫిట్స్ ఇప్పుడు బుధుడు మరియు శని వీరిద్దరూ కలిసి సంచారం చేయడం వల్ల అవకాశం ఉంది. అలాగే ఈ బెనిఫిట్స్తో పాటు కొంత మీకు ఏదైనా కనుక మెచ్యూరిటీ ల్యాక్ అయ్యి, అంటే కొన్నిసార్లు ఏ సిచ్యువేషన్లో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి స్థితిలో కనుక మీరు ఉంటే దానిలోంచి శని బుధులు ఇద్దరు కలిసి బయటకు లాక్కొస్తారు. అంటే బాగా మెచ్యూరిటీ లెవెల్స్ని పెంచుతారు. సో ఎక్కడ ఎలాగ స్పాంటేనియస్గా రియాక్ట్ అవ్వాలి ఇలాంటి మెచ్యూరిటీ చాలా బాగా ఇస్తారు శని బుధులు ఇద్దరు కలిసి. ఇది జనరల్గా ఓవరాల్గా అందరికీ అప్లికేబుల్ అయ్యే పాయింట్స్. ఇక విడివిడిగా మీ రాశి వాళ్ళకి ఎలా ఉంది ఈ పక్షంలో, ఎస్పెషల్లీ శని బుధులు కుంభరాశిలో సంచారము మీ రాశి వాళ్ళకి, అంటే మిగతా ప్లానెట్స్ కూడా మనం తీసుకున్నాము కన్సిడరేషన్లోకి, బట్ ఈ శని బుధుల సంచారము మీ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది ఆ విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. తులారాశిలో పుట్టిన వాళ్ళకి ఇంట్లో కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ జరుగుతాయి.
ఇంటికి సంబంధించి మీరు అనుకోకుండా కొన్ని ఖర్చులు పెట్టాల్సి వస్తారు. కానీ ఆ ఖర్చులు పెట్టడం వల్ల మంచి ఎనర్జీ, ఇప్పుడు ఉదాహరణకి ఇట్లా ఇంటికి పెయింట్స్ వేయించవచ్చు, వైట్ వాష్ చేయించడము, ఇలాంటివి మీకు అనుకోకుండానే మీరు చేస్తారు. దీనివల్ల ఏంటంటే సర్టెన్ ఎనర్జీస్, చక్కటి ఎనర్జీస్ యాక్టివేట్ అవుతాయి. ఇప్పుడు చూడండి, మనకి చూడటానికి చాలా బాగా కనిపిస్తుంది, ఇల్లు అందంగా కనిపిస్తుంది. దానితో పాటుగా మనకి అదృష్టం కూడా కలిసి వస్తే బాగుంటుంది కదా. ఎప్పుడైనా ఇలాంటివి చేయడం ద్వారా కొంత మంచి అదృష్టం కూడా యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు అందుకని మీరు కనుక పరిశీలిస్తే మార్వాడీస్ చాలామంది, మేజర్ మార్వాడీస్ అందరూ కూడా దీపావళి ముందు వాళ్ళ ఇల్లంతా కూడా పెయింట్స్ వేయించుకోవడం కావచ్చు, వైట్ వాష్ చేయించుకోవడం డెఫినెట్గా చేస్తారు. దీనివల్ల ఏంటంటే అందుకే వాళ్ళ ఇంట్లలో లక్ష్మీదేవి కాసుల వర్షం కురిపిస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు వైట్ వాష్ చేయించుకోమని లేదా పెయింట్స్ చేయించుకుంటారన్న కాదు, ఆ ప్రయత్నాలు చేసేవాళ్ళు ఉంటే కనుక బట్ మీకైనా ఆలోచన వచ్చి చేయించే అవకాశం ఉంటుంది. అలా కాకపోయినా ఇంటికి సంబంధించిన రిపేర్స్ ఏవైనా ఉంటే కనుక చేయిస్తారు. అది చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు. దీని ద్వారా ఇప్పుడు ఉదాహరణకి ట్యాపుల నుంచి నీళ్ళు పోతూ ఉంటాయి, ఒక్కొక్కసారి అవి పట్టించుకోకుండా వదిలేస్తాం. దాని ద్వారా మనకు తెలియకుండానే కొన్ని ఎనర్జీస్ డిస్టర్బ్ అవుతాయి. అంటే చంద్రబలం తగ్గిపోతుంది. చంద్రబలం తగ్గిపోవడం వల్ల మానసిక స్థితి సరిగ్గా ఉండదు. మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం వల్ల మంచి నిర్ణయాలు తీసుకోలేం. మంచి నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి ఆటోమేటిక్గా. సో ఒక చిన్న విషయానికి ఎన్నో విషయాలు ముడిపడి ఉంటాయి మన జీవితంలో. అవన్నీ కూడా ఇప్పుడు ఇవి రిపేర్ చేయించడం వల్ల ఇదంతా కూడా సర్దుకుంటుంది, ఒక ట్రాక్లోకి వచ్చేస్తుంది. అంటే ఇదని కాదు, నేను ఎగ్జాంపుల్కి చెప్తున్నా. ఇంటికి సంబంధించిన రిపేర్ వర్క్స్ కావచ్చు, లేదా ఇంట్లో వాళ్ళకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే దాని పరంగా మీరు దృష్టి పెట్టడం కావచ్చు, ఇంటికి సంబంధించిన ఏదైనా ఒక చేంజెస్ మీరు చేస్తారు, దాని పరంగా డబ్బు ఖర్చు అవుతుంది. ఇది మీకు చక్కటి న్యూ ఎనర్జీస్ని తెచ్చిపెడుతుంది. తద్వారా మీకు గృహయోగమే ఉంది. రాబోయే అంటే ఇప్పుడు జరిగే ఈ ట్రాన్సిషన్ అనేది మీకు రాబోయే 3 years లోపల మంచి వెహికల్ కానీ, ల్యాండ్ కానీ, లేదా హౌస్ కానీ ట్రిగర్ చేస్తుంది. ఇవి కనుక మీకు జరిగితే ఆటోమేటిక్గా ఇవి చేసుకుంటే డెఫినెట్, అంటే చిన్న చిన్న రిపేర్లు ఉంటాయి. డబ్బు ఖర్చు పెట్టి అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకొని చేయమని కాదు, బట్ ఏదైనా కొంత చిన్న చిన్న రిపేర్లు, ఇప్పుడు మీ ఇంట్లో చూడండి ఎక్కడెక్కడ రిపేర్ చేయాల్సి వస్తాయి. చిన్న చిన్నవి ఏమన్నా ఉండి మీ పరిధిలో ఉండి చేయించుకోగలిగేవి ఏమన్నా ఉంటే చేయించుకోండి, వదిలేయకుండా. దానివల్ల ఏంటంటే న్యూ ఎనర్జీస్ యాక్టివేట్ అవుతాయి. వన్స్ న్యూ ఎనర్జీస్ యాక్టివేట్ అయితే చాలా బాగా ఉంటుంది. అంటే కొన్ని బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. బ్లెస్సింగ్స్ తీసుకునే స్థితిలో ఇప్పుడు ఉన్నారు కాబట్టి ఇంటికి సంబంధించిన రిపేర్స్ ఏవైనా సరే, అది మీ ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ విషయంలో కావచ్చు, ఏదైనా సరే రిపేర్ చేయించుకోవడానికి అలా అన్యూజ్డ్గా ఇదేని ఉంచకుండా యూజ్ అన్నా చేయండి, లేదా రిపేర్ అన్నా చేయించండి. వీటికి ప్రయత్నించండి, చాలా బాగా అవుతుంది. అసలు అలాంటి పరిస్థితులు ఆటోమేటిక్గా వస్తాయి, చేయిస్తారు. దానివల్ల మంచి ఎనర్జీస్ యాక్టివేట్ అవుతాయి. ఈ పక్షంలో మీరు ఒక రకంగా మీకు జరిగే విషయము ఇప్పుడు ఈ పక్షంలో జరిగేది మీకు రాబోయే 3 years లోపల మంచి బ్లెస్సింగ్స్ ప్రాపర్టీ వైజ్ కూడా తెచ్చిపెట్టబోతున్నాయి. ఈ పక్షంలో చేసుకోవాల్సిన పరిహారము, శని బుధులు కుంభరాశిలో కలిసి ట్రావెల్ చేస్తూ ఉన్నారు, చాలా మంచిది. అంటే మళ్ళీ శనీశ్వరుడు కుంభరాశిలో ఉన్నప్పుడే బుద్ధ భగవానుడితో కూడిన ట్రావెల్ జరుగుతుంది. ఇక్కడ సూర్యనారాయణ మూర్తితోటి కూడా కూడిన ట్రావెల్. కానీ మళ్ళీ ఇది తప్పిపోతే కనుక, అంటే శనీశ్వరుడు కుంభరాశిలోంచి మీనరాశిలోకి వెళ్ళిపోతే మళ్ళీ ఆయన ఇక్కడికి రావడానికి 30 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు కాలబలం చాలా బాగా ఉందండి. దీన్ని బాగా యూటిలైజ్ చేసుకోవాలి మనం అందరం కూడా. దీన్ని ఎలా యూటిలైజ్ చేసుకుంటాము? అందరం కూడా సహజంగా బాధపడే విషయము సేవింగ్స్ ఉండట్లేదు అన్న బాధ ఎక్కువగా ఉంటుంది అందరికీ. ఈ సేవింగ్స్ మోడ్ స్విచ్ ఆన్ చేసే సమయంలోకి ఇప్పుడు అందరూ కూడా వచ్చారు. ఎందుకంటే కాలపురుషుడు కుండలిలోంచి సహజ లాభస్థానం కాబట్టి. అయితే దానికోసం ప్రయత్నపూర్వకంగా ఈ పక్షంలో ఏం చేస్తే, ఏ పరిహారం చేయడం వల్ల, ఈ పక్షం అనే కాదు ఈ నెలంతా కూడా, అంటే ఇక్కడి నుంచి 4 రోజులు ఏ పరిహారం చేయడం వల్ల ఎంతో అంత మన జన్మజాతకాన్ని అనుసరించి మన సమర్థతకి తగ్గట్టు మనం అసలంటూ సేవింగ్స్ చేసుకోగలుగుతాము. లేదంటే ఏదైనా విషయాల్లో ల్యాకింగ్ ఉంటే దాన్ని ఓవర్కమ్ అవ్వడానికి ఏం చేయాలన్న విషయం మనం ఇప్పుడు చూద్దాము. దీనికి చేయాల్సిన పరిహారం వచ్చేసేసి
వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయడము, ప్రతిరోజు కూడా గోవింద నామాలు చదవడము లేదా వినడము, ఇది చేయడము. అలాగే మీకు లలిత సహస్రనామం కనుక చదవడం కానీ చదవడం వస్తే ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ప్రారంభించుకొని ప్రతిరోజు విడవకుండా లలిత సహస్రనామం చదవండి. మేము ప్రతిరోజు చదువుకుంటామండి, మాకు అలవాటు ఉంది, ప్రతిరోజు విడవకుండా చదువుకుంటాం అంటే మంచిది. ఇప్పుడు చేసే లలిత సహస్రనామం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. మీరు ఆల్రెడీ బాగా లలిత సహస్రనామం చదువుతున్న వాళ్ళైతే రెగ్యులర్గా మీరు స్పెషల్గా విష్ణు సహస్రనామం కూడా చదవడానికి ప్రయత్నించండి. లలిత విష్ణు 2 చేసుకోవచ్చు అందరూ కూడా. ప్రత్యేకించి రెగ్యులర్గా లలిత సహస్రనామం చదివే ప్రాక్టీస్ ఉన్నవాళ్ళు ఇప్పుడు విష్ణు సహస్రనామాన్ని కూడా చదవండి. కొంతమంది ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామం చదవడం ప్రాక్టీస్గా ఉంటారు, వాళ్ళు ఇప్పుడు విష్ణు సహస్రంతో పాటు లలిత సహస్రం కూడా చదవండి. అలాగే కొంతమంది 2 చదువుతూ ఉంటారు, 2 చదివే వాళ్ళైతే చాలా మంచిదండి. ఇప్పుడు మీరు చేసే ఈ పూజలు ఏవైతే ఉన్నాయో ఈ స్తోత్ర పారాయణాల ఫలితాలు త్వరలోనే మీకు రిజల్ట్స్ ఇవ్వబోతున్నాయని అర్థం. ఈ 2 చదివే అలవాటు లేని వాళ్ళు రెండిట్లో ఏదో ఒకటి చదవండి. ఇద్దరు లలిత అన్న చదవండి లేదా విష్ణు అన్న చదవండి. రెండిట్లో మీకు ఏది వీలుంటే అది చదవండి. లేదు చదవడం మాకు చేత కాదు అని అనుకున్నప్పుడు కనీసం దృష్టి పెట్టి వినడానికి ప్రయత్నించండి. మొత్తం లలిత సహస్రనామం అంటే మొత్తం మీ అటెన్షన్ అంతా ఆ ఆడియో మీదే ఉండాలి, కానీ వేరే చోట ఉండకుండా చూసుకోండి. ఒకవేళ మీరు విష్ణు సహస్రనామం వింటూ ఉంటే మీ అటెన్షన్ అంతా ఆ ఆడియో మీదే ఉండాలి, కానీ వేరే చోట వెళ్లకుండా చూసుకోండి. ఈ పరిహారం చేసుకోండి. కాలపురుషుడే కుండలి అనుసరించి కొన్ని యోగాలు ఉన్నాయి, ఆ యోగాన్ని ఒడిసి పట్టుకోవడానికి ప్రయత్నించండి. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.